హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? లాస్ట్ వీక్ అంతా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం. మరి ఈ యొక్క న్యూ ఇయర్ ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఫస్ట్ డేలో మనం ఉన్నాం. సో అందరూ హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సో న్యూ ఇయర్ నిజంగా హ్యాపీగానే ఉందా మీ లైఫ్లో? ఉండాలని కోరుకుంటున్నాను. మీ లైఫ్లో ఈ ఇయర్ అంతా కూడా సంతోషంగా, హ్యాపీగా, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ద న్యూ ఇయర్ మెసేజ్. సో ఈరోజు మన ఒక షార్ట్ మెసేజ్ మనం విందాం. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి, న్యూ ఇయర్ గురించి మన మెసేజ్ ఏంటో కూడా మనం విందాం బైబిల్ ద్వారా. సో అందరు రెడీయా? మరి కొద్దిసేపు ఒక షార్ట్ మెసేజ్ లాగా నేను చెప్తాను. కొన్ని థింగ్స్ మనం చేయవలసిన థింగ్స్ ఏంటో, మనం మార్చుకోవాల్సిన థింగ్స్ ఏంటో, మన కొత్త ప్రామిసెస్ ఏంటో, రెజల్యూషన్స్ ఏంటో, ఏ విధంగా ఉంటే బాగుంటుంది. సో ఈ ఇయర్ సో దేవుడు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. రెజల్యూషన్స్. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారా? సో మీ బైబిల్ ఉంటే బైబిల్ తీసుకొని రండి. రెఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి, మీకు చూపిస్తాను. మీరు చూసి మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్ పెన్ తీసుకోండి, నేను చెప్పే రెఫరెన్సెస్ రాసుకొని మీరు తర్వాత అయినా సరే మీరు చూసుకోవచ్చు. సో ఒక ప్రేయర్ చేసుకొని మనం ఈ న్యూ ఇయర్ మెసేజ్ని మనం స్టార్ట్ చేద్దాం. సో హ్యాపీగా, సంతోషంగా, జాయ్ఫుల్గా మనము దేవునితో సమయాన్ని గడుపుదాం, దేవునితో వాక్యాన్ని షేర్ చేసుకుందాం. మనం హ్యాపీగా ఈ న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యి ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండడానికి మనం ప్రేయర్ కూడా చేసుకుందాం లాస్ట్లో, ఓకేనా? సో మీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి బంధకాలు ఉన్నా సరే, మీ లైఫ్లో దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా uన్నారు. సో ఆ యొక్క ఫ్రీడమ్ని మీరు పొందుకోవాలనుకుంటున్నారా? ఆ యొక్క హ్యాపీనెస్ని మీరు కావాలనుకుంటున్నారా లైఫ్లో? అయితే డెఫినెట్గా మీరు ఈ యొక్క స్పిరిచువల్ టైంలో, ఈ గాడ్లీ టైంలో మీరు కూడా నాతో కలిసి ఏకీభవించండి. మీరు కూడా కొద్దిసేపు నాతో కలిసి ఈ వాక్యాన్ని వినండి, షేర్ చేసుకోండి. సో డెఫినెట్లీ మీకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని, డెఫినెట్గా మీకు ఒక హోప్ ఉంటుందని నేను ఆశపడుతున్నాను. సో మనం స్టార్ట్ చేద్దామా? మరి ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఈ షార్ట్ మెసేజ్ని, న్యూ ఇయర్ మెసేజ్ని మనము స్టార్ట్ చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి. ఈ యొక్క జనవరి 1న తండ్రి, ఈ యొక్క ఉదయకాలమున మాకు ఇచ్చినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది తండ్రి లాస్ట్ ఇయర్లో ఎంతోమంది ఉన్నవారు ఈ రోజున లేరు తండ్రి. మా మధ్యన ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ఈ యొక్క ధన్యతను ఇచ్చినందుకు, ఒక న్యూ డేని, ఒక న్యూ ఇయర్ని మేము చూడడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరైతే తండ్రి మెసేజ్ వింటున్నారో తండ్రి, వాళ్ళందరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మీరే జ్ఞానమును, శక్తిని దయచేయండి. ఈ న్యూ ఇయర్ ఎలాగైతే కొత్త సంవత్సరమును మీరు మాకు ఇచ్చారో, అదేవిధంగానే కొత్త లైఫ్ని ప్రతి ఒక్కరికి ఇమ్మని, కొత్త థింగ్స్ని, కొత్త తండ్రి ఏదైతే అవసరమో అన్నీ కూడా మీరు దయచేసి బలపరచమని అడుగుతున్నాను. మీరే తోడుగునండి, సహాయం దయచేయండి. ఈ మెసేజ్ అంతా కూడా వినిన తర్వాత హ్యాపీనెస్తో, జాయ్గా, సంతోషంగా మేము ఉండడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో మనందరికీ తెలుసు న్యూ ఇయర్ అంటే ఏంటి? కొత్త సంవత్సరం వచ్చింది అని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. నైట్ అయితే ఇంకా 31st నైట్ అయితే ఇంకా కొత్త డే వస్తున్నట్టు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఒక్క విషయం గమనించాలి, ప్రతి ఒక్కరు డే అనేది ఎప్పుడు మారలేదు. ప్రతిరోజు మార్నింగ్ వస్తుంది, ప్రతిరోజు నైట్ వస్తుంది, ప్రతిరోజు మళ్ళీ మార్నింగ్ వస్తుంది. సో కానీ చేంజ్ ఎక్కడొచ్చింది? మన థింకింగ్లో చేంజ్ వచ్చింది. ఏంటి ఆ థింకింగ్ అంటే, ఈరోజు 31st, రేపు 1st అనే థింకింగ్లో చేంజ్ వచ్చింది. అంతేగాని రోజేం మార్పులే, ఆ డే ఏం మారలేదు, సన్ ఏం మారలేదు, మూన్ ఏం మారలేదు, నైట్ ఏం మారలేదు, మార్నింగ్ ఏం మారలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ ఎక్సెప్ట్ ద వే ఆఫ్ థింకింగ్. సో మన దృష్టిలో ఇది 31st, మన దృష్టిలో ఇది 1st అనే ఆలోచనలో మనం ఉన్నాం, థింకింగ్లో మనం ఉన్నాం. అంతేగాని రోజు మాత్రమేమీ మారలేదు. అందరికీ గమనిస్తున్నట్లయితే, సో మన వే ఆఫ్ థింకింగ్ మనం మార్చుకోగలిగితే ప్రతి ఒక్క మార్నింగ్ ఒక న్యూ ఇయర్ మన లైఫ్లో, ఒక న్యూ డే మన లైఫ్లో. అది మార్పు ఎక్కడ ఉండాలంటే వే ఆఫ్ థింకింగ్లో ఉండాలి, మన అప్రోచ్లో ఉండాలి. మనం అనుకున్నాం 31st ఈరోజు, రేపు 1st, లేదా ఈరోజు 1st, రేపు 2nd, ఈరోజు
థర్స్డే, రేపు ఫ్రైడే అని మనం అనుకుంటున్నాం కాబట్టే సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ వచ్చింది ఫెస్టివల్, అది క్రిస్మస్ కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతేగాని డే మారలేదు. అదే మార్నింగ్, అదే ఆఫ్టర్నూన్, అదే ఈవినింగ్, అదే నైట్, మళ్ళీ అదే మార్నింగ్, అదే 24 hours నడుస్తూ ఉంది ప్రతిరోజు. కానీ మార్పు ఎక్కడుంది? ఆలోచన విధానంలో ఉంది, మనం చూసే విధానంలో ఉంది, మనము అనుకునే విధానంలో ఉంది. సో మనం ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంది. సో న్యూ ఇయర్ అని హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అనుకున్నారు, ప్రతి ఒక్కరు, ఎవ్రీబడీస్ మైండ్లో ఫిక్స్ అయింది ఇది న్యూ ఇయర్ అని. మనం ఎప్పుడైతే మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటామో, ఎప్పుడైతే మన మైండ్లో ఒక న్యూ స్టార్టింగ్, ఒక న్యూ బిగినింగ్ ఇవ్వాలని అనుకుంటామో, అది మీ లైఫ్లో న్యూ ఇయర్గా ఉంటుంది. ఒక న్యూ బిగినింగ్ వచ్చినప్పుడే, ఒక న్యూ థాట్ వచ్చినప్పుడే, ఒక న్యూ రెజల్యూషన్స్ తీసుకున్నప్పుడే, ఒక న్యూ థింగ్స్ మనం చేద్దాం అనుకున్నప్పుడే అది న్యూ ఇయర్ కింద లెక్క. అందుకని రోజు ఎప్పుడూ ఒకలా ఉంటుంది. 31st నిన్న, ఈరోజు 1st. నువ్వు కావాలంటే ఈరోజు నువ్వు మారకపోయి ఉండొచ్చు. ఆ మార్పు నీకు రేపు కలుగుతుందేమో. ఎప్పుడైతే నీకు మార్పు కలుగుతుందో అదే నీకు నూతన సంవత్సరము, అదే నీకు న్యూ ఇయర్ బిగినింగ్ నీ లైఫ్లో. గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ డే ఇస్ ద సేమ్. మార్పు ఎక్కడ వచ్చిందంటే మన ఆలోచన విధానంలో, మన వే ఆఫ్ థింకింగ్లో, మన వే ఆఫ్ గోయింగ్ ఇన్ లైఫ్. అంటే మనం లైఫ్లో ఏ విధంగా వెళ్తున్నామో అక్కడ వచ్చింది మార్పు. అక్కడ రావాలి మార్పు. మన డైలీ థింగ్స్లో మార్పు రావాలి, మన డైలీ హ్యాబిట్స్లో మార్పు రావాలి. మనం చేసే ప్రతి పనిలో మార్పు వచ్చినప్పుడే, మార్పు రావాలి అని అనుకున్నప్పుడే అది నూతన సంవత్సరము, అది న్యూ థింగ్, న్యూ ఇయర్ అవుతుంది, న్యూ డే అవుతుంది నీ లైఫ్లో. సో అట్టి విధంగా కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఈ ఓల్డ్ ఇయర్ అయిపోతుంది కదా, సో కొత్త ఇయర్ కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాలి అని అనుకుంటారు చాలామంది. దాంట్లో బైబిల్లో ప్రాముఖ్యంగా ఒక 2 రెజల్యూషన్స్ తీసుకోమని బైబిల్లో ఉంది. అదేంటో నేను చూపిస్తాను బైబిల్లో. మీరు బైబిల్ తీసినట్లయితే న్యూ టెస్టిమెంట్లో హిబ్రూస్ చాప్టర్ 12 verse 1 and 2 చదువుతున్నాను. న్యూ టెస్టిమెంట్లో హిబ్రూస్ చాప్టర్ 12 verse 1 and 2. తెలుగులో హిబ్రూ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. అక్కడ ఏమని ఉందంటే, let us get rid of ourselves of every weight that gets in the way. ప్రతి విధమైన భారము, ప్రతి విధమైన వెయిట్ ఏదైతే అడ్డం వస్తుందో మా లైఫ్లో అది వదిలేయమనుంది. let us lay aside every weight and the sin that so easily entangles us. చూడండి, 2 విషయాలు అక్కడ దేవుడు తీసివేసుకోమంటున్నారు ఈ కొత్త సంవత్సరంలో. ఏంటి ఆ విషయాలంటే, let us get rid of every weight అంటే మన పైన ప్రతి భారమును, మన పైన ప్రతి వెయిట్ని వదిలేయమని చెప్తున్నారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనలో ఉన్న ప్రతి పాపమును వదిలేయమని చెప్తున్నారు. ఆ 2 రెజల్యూషన్స్ మీరు తీసుకోగలగాలి ఈ సంవత్సరంలో తీసుకోండి 2 రెజల్యూషన్స్. ఒకటి, ప్రతి భారము నీ పైన నువ్వు అన్నెసరీ వెయిట్స్ పెట్టుకుంటున్నావు నీ లైఫ్లో, అన్నెసరీ వెయిట్స్ నీ లైఫ్లో పెట్టుకుంటున్నావు. అందుకని అంటున్నారు, let us get rid of the heavy weights and the sin which holds us, heavy weight and the sin which holds us so tightly. తర్వాత ఎక్స్ట్రా వెయిట్స్ మన పైన ఏవైతే మనం పెట్టుకుంటున్నామో అది తీసివేయాలి. తర్వాత మనలో ఉన్న ప్రతి ఒక్క పాపము, ప్రతి సిన్, ప్రతి రాంగ్ థింగ్, ప్రతి రాంగ్ డూయింగ్ కూడా ఒకవేళ ఉంటే కనుక, నువ్వు గ్రహిస్తే కనుక, నీకు తెలిసి ఉంటే కనుక అది తీసివేసుకోవాలి. ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేద్దాం ఈ సంవత్సరం. ఒక న్యూ రెజల్యూషన్స్ తీసుకుందాం ఈ సంవత్సరం. ఓల్డ్ థింగ్స్ అన్నీ వదిలేసేయండి. ఇంకా కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వు 2 things నువ్వు చేయాల్సి ఉంది. బైబిల్లో చెప్తున్నట్టుగా ఏంటంటే, గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది వెయిట్స్ ఆన్ యూ. అంటే నీ మీద అన్నెసరీ వెయిట్స్ నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు లైఫ్లో, అన్నెసరీ బర్డెన్స్ నువ్వే మోసుకుంటూ ఉన్నావు. అవసరం లేని కూడా మోస్తున్నావు, అవసరం లేని కూడా నీ పైన పెట్టుకొని నువ్వు కుమిలిపోతున్నావు, నువ్వు బాధపడుతూ ఉన్నావు, నువ్వు నష్టపోతూ ఉన్నావు. అవన్నీ కూడా తీసివేసుకుంటే ఈ సంవత్సరము
నువ్వు ఫ్రీగా నువ్వు ఉండబోతున్నావు నీ లైఫ్లో. సెకండ్ థింగ్, నీలో ప్రతి పాపము తీసివేసుకోవాలని బైబిల్ సెలవిస్తోంది. ఎవ్రీ సిన్ విచ్ ఇస్ బైండింగ్ యూ, ఎవ్రీ రాంగ్ థింగ్ విచ్ ఇస్ బైండింగ్ యూ, ఎవ్రీ రాంగ్ థింగ్ విచ్ ఇస్ హోల్డింగ్ యూ బ్యాక్, పుల్లింగ్ యూ బ్యాక్ ఇన్ లైఫ్. ఈ లైఫ్లో అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటి ప్రాబ్లం ఉంది బ్రదర్, ఏంటంటే సిగరెట్ తాగడం. అదొక్కటే ప్రాబ్లం ఉండదు, అదొక్కటి తీసేసుకో ఈ లైఫ్లో, అదొక్కటే తీసేసుకో ఈ సంవత్సరంలో. నేను చాలా మంచివాడిని బ్రదర్, నేను చాలా చాలా మంచివాడిని, ఒక్కటే ప్రాబ్లం బ్రదర్ నా లైఫ్లో ఏంటంటే కోపము. అయితే ఒక పని చేయగలవా, ఆ కోపాన్ని తీసేసుకో ఈ సంవత్సరం. అన్నీ బాగానే ఉన్నాయి బ్రదర్ నా లైఫ్లో, ఒక్కటే ప్రాబ్లం డ్రింకింగ్ అప్పుడప్పుడు చేస్తుంటాను, తీసేసుకొని లైఫ్లో. అది నీకు అడ్డంగా ఉందా నీ లైఫ్లో, అది నీకు ఇబ్బందిగా ఉందా నీ లైఫ్లో, అది నీ లైఫ్లో ముందు జర్నీని ఆపుతూ ఉందా, అయితే తీసేసుకో. నాకు అన్నీ బాగానే ఉన్నాయి బ్రదర్, ఒకటే నా ప్రాబ్లం ఏంటంటే నేను అర్థం చేసుకోను బ్రదర్, ఎవరు పెడితే వాళ్ళ మీద నేను కోపం పడిపోతుంటాను. ఎస్, ఒకవేళ నీకు తెలుసుంటే కనుక ఆ ప్రాబ్లం తీసేసుకో, ఈరోజే తీసేసుకో. తర్వాత ఏమంటున్నారంటే బైబిల్లో, లెట్ us రన్ విత్ డిటర్మినేషన్ ద రేస్ దట్ లైస్ బిఫోర్ us. అంటే డిటర్మినేషన్తో, పట్టుదలతో మనము మన జర్నీని ముందుకు సాగించాలంట, పట్టుదలతో ముందుకు సాగించాలంట. ఓకే, సో 2 థింగ్స్ మనం చేయాలి, 3 థింగ్స్ మనం చేయాలి. రెజల్యూషన్స్ ఏంటి? రెజల్యూషన్స్ మనం 3 థింగ్స్ చేయవలసినవి. ఫస్ట్ థింగ్, నీ పైన ఎక్స్ట్రా వెయిట్. సో పాపం అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ఎ సిన్? సిన్ ఈజ్ నథింగ్ బట్ బ్రేకింగ్ ద కమాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలను మనము బ్రేక్ చేయడమే పాపము. దేవుని యొక్క కమాండ్మెంట్స్ని మనం బ్రేక్ చేయడము పాపము. దేవుడు చెప్పింది మనం చేయకుండా మనం నచ్చింది చేయడము పాపము. ఇంకొకరు బాధ పెట్టే పనులు మనం చేయడము పాపము. అది తప్పు అని తెలిసి కూడా చేయడము పాపము. అది ఉంటే కనుక ఈ సంవత్సరం తీసివేసుకోండి. ప్రతి ఒక్కరు తీసివేసుకొని ఒకసారి చూడండి, నీ లైఫ్లో ఉండే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. సెకండ్ థింగ్, అన్నెసరీ వెయిట్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం మన లైఫ్లో. ఏంటి అన్నెసరీ వెయిట్స్ అంటే ఏంటి? అవసరం లేనివి, మనకు అవసరం లేనివి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ చూసే హ్యాబిట్ ఉంది నీకు, రెగ్యులర్గా ఫోన్ చూస్తావు. ఫోన్ చూడకపోతే నిద్ర పట్టదు నీకు. వీడియోస్ చూస్తుంటావు, యూట్యూబ్ చూస్తుంటావు, అన్నీ చూస్తుంటావు. అలా టైం 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. దట్ ఈస్ ద అన్నెసరీ వెయిట్ విచ్ ఇస్ పుల్లింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నుంచి నిన్ను దూరంగా లాగేస్తుంది ఆ అన్నెసరీ వెయిట్స్. సో సెల్ ఫోన్ చూడడం తగ్గించండి కొద్దిగా ఈ సంవత్సరం. రెజల్యూషన్ తీసుకుని ప్రామిస్ చేయండి దేవునికి, ఈ సంవత్సరంలో నేను ఒక రెజల్యూషన్ తీసుకుంటాను, ఏంటంటే సెల్ ఫోన్ నేను చూస్తాను కానీ తగ్గించేస్తాను టైం. సో ఇంతవరకు నీ లైఫ్లో ఒక నైట్ 9కి స్టార్ట్ చేసి 12 వరకు నువ్వు ఫోన్ చూసుకుంటా ఉండి అప్పుడు పడుకుంటావేమో. ఇప్పుడు ఏం చేస్తావంటే ఒక 2 అవర్స్ తగ్గించే, ఏదో 1 అవర్ తగ్గించేసి ఆ 1 అవర్ నువ్వు ఎక్స్ట్రా పడుకొని మార్నింగ్ కొంచెం 1 అవర్ ఎర్లీగా లెగ్గలిగితే నువ్వు దేవునితో సమయాన్ని గడపగలవు. దేవునితో క్వైట్ టైం, దేవునితో సమయాన్ని గడపగలము, దేవునితో క్వైట్ టైం గడపగలం. సో అన్నెసరీ థింగ్స్ తీసివేసుకొని, అన్నెసరీ వెయిట్స్ని తీసివేసుకొని పనికొచ్చే వెయిట్స్ని మనము మన లైఫ్లో యాడ్ చేసుకోవాలి. పనికొచ్చే థింగ్స్ ఏంటంటే దేవునితో సమయం గడపడం, నీతో నువ్వు సమయం గడపడం, దేవునితో సమయం గడపడం, నీతో నువ్వు సమయం గడపడం. ఓకే, క్వైట్ టైం అంటే బైబిల్ చదవడం, రోజుకు ఒక పావు గంట సేపు బైబిల్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడేది బైబిల్ ద్వారానే, మనతో. సో రోజుకు ఒక పావు గంట 15 minutes బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి. రోజు మార్నింగ్ లేవగానే క్వైట్ టైం అంటే దేవునితో కొంత సమయం గడపండి. ఎలాగైతే మార్నింగ్ లేవగానే మనం మెడిటేషన్ చేసుకుంటాము, అది చేసుకుంటాం, లేవగానే మనం చేసే పని అంటే ఫోన్ తీసుకొని చూడడం. కళ్ళు మూసుకొని ఫోన్ ఎదుగుతూ ఉంటాం, ఎక్కడ ఉందో ఫోన్ అని. అలా తీసుకొని ఇలా చూస్తాం, ఎవరు పెట్టారో మెసేజ్లు అని. దాని బదులు మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ సంవత్సరం రెజల్యూషన్, లేవగానే ప్రేయర్ చేయండి. గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి వందనాలు చెల్లించండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి మార్నింగ్ లేవగానే. ఎందుకు థ్యాంక్స్ అంటే, లాస్ట్ డే అంతా ఎంతవరకు నిన్ను దేవుడు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పు. నైట్ అంతా మంచి నిద్ర ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పు. ఈ రోజంతా బాగుండాలి అని దేవుణ్ణి ప్రేయర్ చేయి. అప్పుడు ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది, ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది.
సో 2 థింగ్స్ మనం చేయగలగాలి. ఎక్స్ట్రా వెయిట్స్, టీవీ ఎక్కువసేపు చూస్తున్నావా, అయితే తగ్గించే. దట్ ఈస్ ఎక్స్ట్రా వెయిట్, అన్నెసరీ వెయిట్ నీ లైఫ్లో తగ్గించేసే. ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నావా, తగ్గించేసే. ఎక్కువసేపు నువ్వు అన్నెసరీ థింగ్స్ గురించి ఆలోచిస్తున్నావా, తగ్గించేసే. సో అన్నెసరీ వెయిట్స్ నీకు ఏదైతే అడ్డంగా ఉన్నాయో నీ లైఫ్లో, ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నాయో, ముందుకు వెళ్లకుండా నేను లాగేస్తున్నాయో, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకోకుండా నేను లాగేస్తున్నాయో, ఆ వెయిట్స్ అన్ని తీసివేసుకోండి. ఈ సంవత్సరము ఒక రెజల్యూషన్ తీసుకోండి. తర్వాత పాపము, నీలో ఉండే ప్రతి పాపమును మనం తెలుసుకొని వదిలేయడానికి ప్రయత్నం చేయాలి. నీకు తెలిసిన తప్పులైతే వదిలేసేయండి. తెలియకపోతే, ఒకవేళ తెలిస్తే వదిలేసేయండి. తప్పని తెలిస్తే చేయకండి. ఇంకొకరు బాధపడుతుంది అని తెలిస్తే చేయొద్దు. మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరిని బాధపడుతున్నామో, ఎవరిని హర్ట్ చేస్తున్నామో, ఎవరికి ఇబ్బంది పడుతున్నామో ప్రతిదీ చూసుకొని మనము వదిలేయగలగాలి. తర్వాత థర్డ్ థింగ్ ఏం చెప్తున్నారు బైబిల్లో, డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళిపోవాలంటే ఈ ఇయర్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా డిటర్మినేషన్, ఐఎమ్ డిటర్మైన్డ్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఎన్ని ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను ముందుకు వెళ్తాను, నేను సాధిస్తాను, నేను కష్టపడతాను, నేను సంపాదించుకుంటాను అనే డిటర్మినేషన్, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరం. నెగిటివ్ థింగ్స్ తీసేయండి బ్రెయిన్లోంచి. నేను చేయలేను, నా వల్ల కాదు, అది ఇంపాసిబుల్ అని తీసివేయండి. బికాజ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ ఎ గాడ్ హూ కెన్ డూ impossible things in your life. ఓకే, సో డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరం. విత్ ఎ ఫర్మ్ డిటర్మినేషన్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ ఫైట్ ఇట్, ఐ క్యాన్ మేక్ ఇట్. నీ హెల్త్ బాగోట్లేదా, బీ పాజిటివ్. ఈ సంవత్సరం నీకు దేవుడు మంచి హెల్త్ని ఇవ్వబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్. నీకు హ్యాపీనెస్ లేదా లైఫ్లో, బీ హ్యాపీ. ఈ సంవత్సరం దేవుడు నీకు హ్యాపీనెస్ని ఇవ్వాలనుకుంటున్నారు దేవుడు. నువ్వు లైఫ్లో ఒంటరిగా ఉన్నావా, సంతోషంగా ఉండు. లైఫ్లో దేవుడు నీకు ఒక తోడుని ఇవ్వబోతున్నారు నా లైఫ్లో. ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ, ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ గుడ్ కంపెనీ ఇన్ దిస్ లైఫ్. నా అర్థం చేసుకునే ఎవ్వరు లేరు అని బాధపడుతున్నావు ఆ లైఫ్లో, అయితే ఈ ఇయర్ నీకు దేవుడు, నేను అర్థం చేసుకునేవా అని దేవుడు ఇవ్వబోతున్నారు. నీలో ఉన్న ప్రతి బాధని తీసివేయబోతున్నారు. నువ్వు స్టడీస్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావు ఆ లైఫ్లో, ఈ సంవత్సరం దేవుడు నీకు బ్లెస్ చేయబోతున్నారు నీ స్టడీస్లో. జాబ్ నువ్వు సాటిస్ఫాక్షన్ లేదా నీ జాబ్లో, అయితే ఈ సంవత్సరం దేవుడు నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతున్నారు నీ జాబ్లో. మంచి నువ్వు సాటిస్ఫై జాబ్ నీకు ఇవ్వబోతున్నారు. లేదా నువ్వు ఉండే కంపెనీలోనే నీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతున్నారు. నీ ఫ్యామిలీలో కష్టాలు ఉన్నాయా, అయితే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరము. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. He is going to break you free of every problem in your life. Just believe. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి ఈ సంవత్సరం. నెగిటివ్నెస్ అంతా తీసివేయండి. అసలు నెగిటివ్ థాట్ అనేది తీసివేయండి లైఫ్లో. డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళండి. పాజిటివ్ యాటిట్యూడ్, డిటర్మినేషన్తో వాట్ ఎవర్ హ్యాపెన్స్, గో విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక ప్రామిస్ చేయండి ఈ సంవత్సరం దేవునికి, ఈ విధంగా వెళ్తాను నేనని. డెఫినెట్గా మీ కొరకు దేవుడు దాచి ఉంచిన బ్లెస్సింగ్స్ని మీకు ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడారు. గాడ్ హెల్ప్ యూ ఆల్ దిస్ ఇయర్. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ లాక్డౌన్. The entire world is in lockdown. The entire world has suffered. Many people died, but still you are alive in this world. That is a blessing కదా మన లైఫ్లో. సో ఈ సంవత్సరం కూడా 2021 కూడా నీ లైఫ్లో బ్లెస్సింగ్గా ఉండబోతుంది. బ్లెస్సింగ్గా దేవుడు మార్చబోతున్నారు. ఇంకొక వాక్యం చూపిస్తాను బైబిల్లో. 1 Timothy chapter 4 verse 7. న్యూ టెస్టిమెంట్లో 1 Timothy chapter 4 అండ్ వర్స్ 7లో ఏమనుందో చూద్దాం. న్యూ టెస్టిమెంట్లో 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనంలో ఏముందో చూద్దాం. బట్ కీప్ అవే ఫ్రమ్ దోస్ గాడ్లెస్ లెజెండ్స్ విచ్ ఆర్ నాట్ వర్త్ టెల్లింగ్. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ ఫర్ ఎ గాడ్లీ లైఫ్. మనం చాలామంది
రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఏంటంటే ఈ సంవత్సరమైనా సరే నేను ఫిట్గా ఉండాలి, మంచి జిమ్కి వెళ్ళాలి, మంచి మజిల్స్ డెవలప్ చేయాలి, హెల్త్ అంతా చాలా కేర్ఫుల్గా నేను హెల్తీగా ఉండాలి అని రెజల్యూషన్స్ తీసుకుంటారు. డైట్ని కరెక్ట్గా పాటించాలి, టైంకి ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినాలి, ఎలా తినాలి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. ఓల్డ్ అయిపోయిందిలే ఇంక చాలు ఇంతవరకు, అట్లీస్ట్ ఈ సంవత్సరం నుంచైనా నేను ఫిట్గా ఉండాలి అని అనుకుంటారు చాలామంది. సో ఫిజికల్ ఫిట్నెస్ గురించి చాలా ఆలోచిస్తుంటాం మనం, ఫిజికల్ ఫిట్నెస్ గురించి. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫిజికల్ ఫిట్నెస్ నువ్వు ఎంత బాడీ బిల్డర్ అయినా సరే ఏం చేస్తాం, మన పని ఏంటి, చనిపోతే మట్టిలో కలిసిపోవడమే. సో బాడీకి వాల్యూ ఉంది మనం బతికినంత వరకే, చనిపోయిన తర్వాత బాడీకి వాల్యూ లేదు. ఇట్ ఈస్ థ్రోన్ ఇన్ టు ద డస్ట్, ఇన్ టు ద గ్రౌండ్, ఇన్ టు ద ఎర్త్, నో యూజ్. సో వాల్యూ ఉన్నది ఏంటి, నీ బాడీలో ఉన్న నీ లైఫ్కి, నీ బాడీలో ఉన్న స్పిరిట్కి వాల్యూ ఉంది. ఆ స్పిరిట్ కూడా మరి ఫిట్నెస్ అవసరం కదా. సో హౌ డూ యూ ట్రైన్ యువర్ స్పిరిట్, ఆ స్పిరిట్ని ఎలా ట్రైన్ చేస్తున్నావు నువ్వు, అది ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో ఒక ప్రామిస్ చేయ దేవునికి, ఒక రెజల్యూషన్ తీసుకో. నాట్ ఓన్లీ మై ఫిజికల్ ఫిట్నెస్, నాట్ ఓన్లీ మై బాడీ, ఐ ఆల్సో వాంట్ టు ట్రైన్ మై స్పిరిట్. నీ స్పిరిట్ని కూడా ట్రైన్ చేసుకో దేవుని కొరకు, నీ స్పిరిట్ని కూడా ట్రైన్ చేయ దేవుని కొరకు, నీ స్పిరిట్ని కూడా దేవుని కొరకు ట్రైన్ చేసుకో. ట్రైన్ యువర్ స్పిరిట్ విచ్ ఇస్ ఇటర్నల్. డెత్ లేని స్పిరిట్కి ట్రైన్ చేసుకో. ఫిజికల్ ఫిట్నెస్ ఓకే, ఎక్సర్సైజ్ ఇస్ ఓకే, జిమ్ ఈజ్ ఓకే, డైటింగ్ ఈజ్ ఓకే, టేకింగ్ ప్రాపర్ డైట్ ఈజ్ ఓకే, టేకింగ్ హెల్తీ డైట్ ఈజ్ ఓకే, బట్ ద మోస్ట్ వాల్యుబుల్ ఈజ్ యువర్ స్పిరిట్ విచ్ ఇస్ లివింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. దాన్ని కూడా ట్రైన్ చేసుకో. అందుకనే అంటున్నారు బైబిల్లో, ఏమని అంటున్నారు ఇప్పుడు 1 Timothy chapter 4:7 ఏమని అంటున్నారంటే, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ ఫర్ ఎ గాడ్లీ లైఫ్. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ ఫర్ ఎ గాడ్లీ లైఫ్. సో ట్రైన్ చేసుకో నీ గాడ్లీ లైఫ్ గురించి. కీప్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్గా డైలీ బైబిల్ చదవడము, డైలీ ప్రేయర్ చేసుకోవడము, డైలీ స్పిరిచువల్గా కొంత టైం గడపడం అలవాటు చేసుకో. గాడ్లీ లైఫ్ కొరకు ట్రైన్ చేసుకో. ఈ సంవత్సరము ట్రైన్ చేసుకో. దట్ ఈస్ ద రెజల్యూషన్ యూ షుడ్ టేక్ ఇన్ దిస్ న్యూ ఇయర్. ఓకే. తర్వాత ఫిలిప్పీన్స్ chapter 2, న్యూ టెస్టిమెంట్లో ఫిలిప్పీన్స్ chapter 2 verse 13, 14, 15 చూద్దాం. బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. ఇంగ్లీష్లో ఫిలిప్పీన్స్ chapter 2 verse 13, 14, 15 మనం చూద్దాం. బైబిల్లో ఏమనుందంటే, డూ ఎవ్రీథింగ్ వితౌట్ కంప్లైనింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్. ఓకే. డూ ఎవ్రీథింగ్, ప్రతిదీ చేయ లైఫ్లో, వితౌట్ కంప్లైనింగ్ అండ్ ఆర్గ్యూయింగ్. కంప్లైంట్ చేయొద్దు నువ్వు చేసేది ఏదైనా సరే. కష్టం వచ్చినా దేవుని కంప్లైంట్ చేయొద్దు. డోంట్ కంప్లైన్ ఎనీథింగ్ ఇన్ యూర్ లైఫ్. ఆర్గ్యూ చేయొద్దు, కంప్లైంట్ చేయకుండా అన్నీ కూడా హ్యాపీగా చేసుకుంటా వెళ్ళు. థింగ్స్ విల్ సెటిల్ ఇన్ టైం. నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళినప్పుడు, డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళినప్పుడు, ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళినప్పుడు, హర్డిల్స్ వస్తాయి లైఫ్లో, కష్టాలు వస్తాయి లైఫ్లో, చాలామంది నీకు అడ్డంగా ఉంటారు లైఫ్లో, బట్ హ్యాపీగా వెళ్ళు, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళు, కంప్లైంట్ చేయకుండా వెళ్ళు, ఆర్గ్యుమెంట్ చేయకుండా వెళ్ళు. ఓకే. అది ప్రామిస్ చేయి ఈరోజు, ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఉంటాను. ఐ వోంట్ కంప్లైన్ ఆఫ్ ఎనీథింగ్, ఐ వోంట్ ఆర్గ్యూ ఆఫ్ ఎనీథింగ్, ఐ విల్ గో విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, ఐ విల్ గో విత్ ఏ పాజిటివ్ మైండ్, ఐ విల్ గో విత్ డిటర్మినేషన్ అని ఒక ప్రామిస్ చేయండి. ఓకే. తర్వాత అలా చేస్తే ఏమవుతుందంటే, వీ విల్ బీ ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ ఇన్ గాడ్ సైట్. దేవుని దృష్టిలో మనం ఇన్నోసెంట్గా ఉంటామంట, మనం ప్యూర్గా ఉన్నామని అర్థమవుతుంది. సో డిటర్మినేషన్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో, హ్యాపీనెస్తో అన్నీ ముందుకు వెళ్తే మనము ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ హార్ట్గా దేవుడు మనల్ని భావిస్తారు. ఓకే. ఎందుకంటే యూ మస్ట్ షైన్ అమాంగ్ దెమ్ లైక్ స్టార్స్ లివింగ్ అప్ ది స్కై, సో దట్ యూ ఆఫర్ దెమ్ యాజ్ ఎ మెసేజ్ ఆఫ్ లైఫ్. నీ లైఫ్ ఒక మెసేజ్గా ఉండాలి, నువ్వు ఒక షైనింగ్ స్టార్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఈ సంవత్సరంలో. ఓకే. దేవుడు నీ దగ్గర నుంచి ఆశపడుతుందేంటి, నీ దగ్గర నుంచి కావాల్సిందేంటి దేవునికి? గాడ్ వాంట్స్ యూ టు బీ లైక్ ఏ షైనింగ్ స్టార్
ఒక మెరిసే నక్షత్రంలా ఉండాలి నువ్వు ప్రతి ఒక్కరికి. నీ లైఫ్ ఒక మెసేజ్గా ఉండాలి అందరికీ. ఓకే, యువర్ లైఫ్ షుడ్ బి ఎ మెసేజ్ టు ద ఎంటైర్ వరల్డ్. యువర్ లైఫ్ షుడ్ బి ఎ మెసేజ్ టు ద పీపుల్ అరౌండ్ యూ. యూ షుడ్ బీ లైక్ ఎ షైనింగ్ స్టార్ ఇన్ దిస్ వరల్డ్ అంటిల్ యు ఆర్ అలైవ్. ఓకే, నువ్వు బతికున్నంత కాలము ఒక మెరిసే నక్షత్రంలా వెలిగిపోతూ ఉండాలి నీ లైఫ్లో. ఓకే, ఒక మెసేజ్గా ఉండాలి నీ లైఫ్. డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళు, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళు. ఓకే, నీ పైన అన్నెసరీ వెయిట్స్ అన్నీ కూడా తీసివేసాయి. నీ లైఫ్ని ఆపుతున్న, నీ నిద్రని పాడు చేస్తున్న, నీ హ్యాపీనెస్ని తీసేస్తున్న ప్రతి ఒక్క అన్నెసరీ థింగ్ తీసేసే నీ లైఫ్లో నుంచి. ప్రతి పాపమో తీసేసే. డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళు. ట్రైన్ చేసుకో నీ ఆత్మని, ట్రైన్ చేసుకో నీ హృదయాన్ని, ట్రైన్ చేసుకో నీ స్పిరిచువల్ ఫిట్నెస్ని. ఓకే, ట్రైన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ట్రైన్ యువర్ గాడ్లీ లైఫ్. ఈ సంవత్సరము నువ్వు చేయవలసినవన్నీ ఇవే. పాపము తీసివేసుకో. ఓకే, అన్నెసరీ బర్డెన్స్, వెయిట్స్ తీసేసుకో. డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళు, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళు. నీ స్పిరిచువల్ లైఫ్ని ట్రైన్ చేసుకో. నీ ఎలాగైతే నీ బాడీని నువ్వు కాపాడుకుంటావో మంచిగా జిమ్ చేసుకుని, అట్టి విధంగానే అంతకంటే వాల్యూగా ఉన్నది, అంతకంటే విలువైనది నీ స్పిరిచువల్ లైఫ్, నీ స్పిరిట్. దాన్ని ట్రైన్ చేసుకో, గాడ్లీ లైఫ్ని. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళు. ఓకేనా, వెళ్తూ నీకు వచ్చే ప్రతి హర్డల్స్ని క్రాస్ చేసుకుంటా హ్యాపీగా వెళ్ళు. తిరిగి చూడకు, అసలు ముందులో బ్యాక్ తిరిగి చూడకు. ఓకే, వెళ్తే డెఫినెట్లీ వితౌట్ ఆర్గ్యూయింగ్, వితౌట్ కంప్లైనింగ్ ముందుకు వెళ్ళిపోతూ ఉండు. ఈ సంవత్సరము దేవుడు నిన్ను బ్లెస్ చేస్తారు. నీకు ఏదైతే నువ్వు కోల్పోయావో లాస్ట్ ఇయర్లో, ఏదైతే నువ్వు నష్టపోయావో గత సంవత్సరంలో, ఏదైతే నువ్వు బాధపడి, నువ్వు డిప్రెషన్లో ఉండి నిన్ను బాధ పెట్టిన విషయం ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం నీకు ఉండదు అది. ఈ సంవత్సరం దేవుడిని దగ్గర నుంచి తీసివేస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు బ్రేక్ త్రూ ఎవ్రీథింగ్. ఈజ్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ బాండేజెస్, ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. ఓకే, ఈజ్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ వండర్ఫుల్. ఈజ్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ షైన్. నిన్ను నక్షత్రంలాగా దేవుడు నేను వెలిగించబోతున్నాడు ఈ సంవత్సరము. ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. యూ గోయింగ్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. నీ లైఫ్ ఒక మెసేజ్గా ఉండబోతుంది. నీ లైఫ్ ఒక బ్యూటిఫుల్ షైనింగ్ స్టార్లా ఉండబోతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చూసి, నీ వెలుగును చూసి వాళ్ళు కూడా వెలుగుతూ ఉంటారు. అటువంటి షైనింగ్ బ్రైట్ స్టార్ లాగా నేను దేవుడు ఉంచబోతున్నారు. ఈ న్యూ ఇయర్ మెసేజ్, ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్, ఈ న్యూ ఇయర్ ప్రామిస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. ఓకే, టేక్ ఆల్ దిస్ బ్లెస్సింగ్స్, టేక్ ఆల్ దిస్ ప్రామిసెస్ అండ్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ హూ ఈస్ వాచింగ్ దిస్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేద్దాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ న్యూ ఇయర్ ఇన్ అవర్ లైఫ్. ఎంతోమంది లాస్ట్ ఇయర్ తండ్రి మా మధ్యన ఉన్నవారు ఈ సంవత్సరం లేరు తండ్రి. ఈ కొత్త సంవత్సరము చూడలేకపోయారు తండ్రి. కానీ మమ్మల్ని మీరు బ్లెస్ చేసి ఈ కొత్త ఇయర్ని చూడడానికి మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాకు ఇచ్చిన మెసేజ్ని మేము హోల్డ్ చేసుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో, డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అన్నీ కూడా మీరు ఏదైతే దాచి ఉంచారో బ్లెస్సింగ్స్ మా లైఫ్లో, ఏదైతే మేము కోల్పోయామో తండ్రి లాస్ట్ ఇయర్, దానికి డబల్గా మేము బ్లెస్సింగ్స్ పొందుకొని ముందుకు వెళ్ళడానికి మీరు ప్రామిస్ చేసిన విధానం బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఎవరైతే చూస్తున్నారో ఈ మెసేజ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. వాళ్ళ కెరియర్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేస్తున్నాను. ప్రతి విధమైన ప్రాబ్లం నుంచి విడుదల దయచేసి
ఒక న్యూ లైఫ్ని దయచేసి ఒక న్యూ వేని వాళ్ళకి చూపించి నడిపిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో, ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో ఇబ్బందులు పడుతున్నారో, మనీ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారో, ఫైనాన్షియల్ బంధకాలు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి ప్రేయర్ చేస్తున్నారు తండ్రి. మీరే విడిపించండి, మీరే విడుదల దయచేయండి, మీరే బంధకం నుంచి విడిపించి సంతోషం సమాధానం ఈ సంవత్సరం అంతా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే ఇల్లు లేక సఫర్ అవుతున్నారో, బట్టలు లేక సఫర్ అవుతున్నారో, తిండి లేక సఫర్ అవుతున్నారో, హాస్పిటల్లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారో, హెల్త్ ఇష్యూస్ ఉండి సఫర్ అవుతున్నారో, అనారోగ్యంతో బాధలు పడుతున్నారో వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరం వాళ్ళకి బ్లెస్సింగ్గా ఉండేటట్టుగా సహాయం దయచేయండి. ఈ సంవత్సరంలో సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి లైఫ్లో తండ్రి. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి, ఎవరైతే సిద్ధపడుతున్నారో ఎగ్జామ్స్కి, వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. మీరే సహాయం దయచేయండి, నడిపించండి, బలపరచండి. ఈ సంవత్సరం అంతా మీరే తోడుగా ఉండి నడిపించి మీరే మమ్మల్ని బలపరచమని, సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరికి సంతోషము సమాధానం ఇచ్చి ఈ సంవత్సరం అంతా నడిపిస్తున్నందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఇచ్చిన ప్రామిస్ని, మీరు ఇచ్చిన వర్డ్ని, మీరు ఇచ్చిన ఆ యొక్క ఏం చేయాలో మాకు తెలియజేసిన మాటలన్నీ కూడా మేము పాటించి అనుసరించి హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఈ సంవత్సరం అంతా కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ మీ. సో మరొకసారి మీ అందరికీ కూడా, ఎవరైతే చూస్తున్నారో నా ఫ్రెండ్స్ అందరికీ కూడా 2021 న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ హ్యాపీ అండ్ ఎ ప్రాస్పరస్ అండ్ ఎ వెల్తీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, మళ్ళీ సండే మార్నింగ్ మళ్ళీ లైవ్లో కలుసుకుందాం, సండే మెసేజ్కి. అంతవరకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎక్కడికి వెళ్ళినా సరే. ఓకే, బీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ వీక్ అహెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్, పీస్ బీ అంటు యూ.